హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు మా ఫ్రెండ్ అంటే నా సబ్స్క్రైబర్ కూడా. తను పర్సనల్గా నాకు ఒక మెసేజ్ అయితే చేసిందండి. అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నా, కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది, ఇది బ్యాక్ హుక్స్ అండి, మీకు క్లియర్గా చూపిస్తా. ఇది ఈ బ్లౌజ్ చూపిస్తున్నా. అయితే తను ఏం అడిగిందనంటే, నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ కప్పు సైజ్ అండి, ఇప్పుడు మనం హైట్ లెంత్ అయితే ఉంటుంది కదా, లెంత్ ఇప్పుడు మనము ఈ పార్ట్ అనేది ఇట్లా పైకి వెళ్తుందట. ఇట్లా ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మాత్రం బ్యాక్ పార్ట్ ఇట్లా స్ట్రేట్గా ఉంది కదా, ఇట్లా స్ట్రేట్గా లేకుండా ఈ మధ్యలో మాత్రం ఇట్లా పైకి వెళ్తుందంట. ఇట్లా పైకి వెళ్తుంది అని చెప్పనని నాకు ఆ వీడియో ద్వారా తెలుపుము అని చెప్పనని నాకు పర్సనల్గానైతే మెసేజ్ చేసిందండి. తన కోసం ఈ వీడియో తీస్తున్నా, ఇంకెవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ మనము ఈ లెంత్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు, మనం బ్యాక్ నెక్ అన్ని మెజర్మెంట్ అయితే కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఏంటంటే, డాట్స్ పట్టుకునేటప్పుడు ఈ డాట్స్ అయితే పెడతాం కదా, ఈ డాట్స్ పెట్టేటప్పుడు నార్మల్గా ఎవరికైనా కానీ మినిమం హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ వరకు అంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది అనేది ఇట్లా పైకి వెళ్తుంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ మనము బ్యాక్ డాట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ సైడ్ స్టిచ్చెస్, ఇటు సైడ్ స్టిచ్చెస్ రెండు తీసుకొని ఈక్వల్గా ఇలా రెండు పట్టుకున్న తర్వాత ఇలా రెండు సమానంగా ఇక్కడ రెండు కరెక్ట్గా పట్టుకొని ఇలానైతే మనము కటింగ్ చేసేటప్పుడు అయితే మనం డాట్స్ పెట్టకముందు అయితే ఉంటుంది కదా, డాట్స్ పెట్టకముందు ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా చూసుకొని ఈ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు నేను డాట్స్ పెట్టిన తర్వాత చూపిస్తున్నా, పెట్టకముందు విషయము ఇది మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసినాను, డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది. ఇక్కడ సెంటర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడనే మనము డాట్స్ అనేది పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ స్టిచ్ చేసిన కాబట్టి కరెక్ట్గా ఇక్కడ వచ్చింది చూడండి డాటు. కరెక్ట్గా నేను ఇప్పుడు ఫోల్డింగ్ ఎక్కడైతే చేసినో అక్కడ కరెక్ట్గా డాట్ అయితే వచ్చింది. ఈ డాట్ అనేది మనకి ఎట్లా అంటే షోల్డర్కి సెంటర్ పాయింట్ వస్తుంది. అంటే ఎవరి మెజర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి షోల్డర్కి సెంటర్ పాయింట్గా వస్తుంది. చూడండి, ఇలా కనిపిస్తున్నా, ఇక్కడ షోల్డర్కి సెంటర్గా ఈ డాట్ అనేది రావాలి. కొంతమంది ఏం చేస్తారని అంటే, వాళ్ళకు కరెక్ట్గా తెలియక ఏదో అందాద కొద్దీ కొంచెం ఇటు సైడ్ పెడతారు. ఇటు సైడ్ పెట్టేసరికి ఏంటంటే, ఇక్కడ డాట్ అనేది ఇక్కడ పట్టుకునేసరికి ఇవి రెండు దగ్గరికి వచ్చి ఈ పైన ఇది అనేది లేస్తుంది, ఇది అనేది పైకి లేస్తుంది అన్నట్టు. డాట్ ఎక్కువ పట్టినా ప్రాబ్లమే, మరీ దగ్గరికి పెట్టినా ప్రాబ్లమే, మరీ ఇటు దూరం పెట్టినా ప్రాబ్లమే. అంటే మనకి ఎక్కడ పర్ఫెక్ట్గా మనకు షోల్డర్ అనేది పడిపోకుండా ఉండాలి అని అంటే, షోల్డర్కి మిడిల్లో స్ట్రేట్గా వచ్చేటట్టు మధ్యలో అయితే మాత్రం ఇక్కడ నేను ఇప్పుడు చూపించినట్టు ఈ సైడ్ స్టిచెస్ రెండు ఈక్వల్గా పట్టుకుంటే మనకు సెంటర్ పాయింట్ అయితే ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ డాట్ కరెక్ట్గా పట్టినట్టయితే మనకు షోల్డర్కి మిడిల్ పార్ట్గానైతే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్స్ కూడా పడిపోవు, ఇక్కడ మధ్యలో కూడా మనకి లేచినట్టు ఉండదు. ఇంకొకటి, ఇది మనము వేసేటప్పుడు ఏంటనంటే, ఇక్కడ డాట్ దగ్గర నుంచి కటింగ్ చేసేటప్పుడే ఓన్లీ నేను ఇది స్టిచ్చింగ్ చేయలేదని అనుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్ నేను జాయింట్ చేయలేదని అనుకోండి, ఇక్కడ డాట్ దగ్గర నుంచి మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచు మందం ఇలా క్రాస్ తీసుకోండి. క్రాస్ తీసుకుంటే ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా స్ట్రేట్గానైతే వస్తుంది. ఈ 3 టిప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయి అని చెప్పని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ 3 టిప్స్ కూడా మీకు అర్థం కాలేదు, నాకు కొంచెం కట్ చేసేటప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా వీడియో పెట్టండి అని అంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేస్తానండి. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్ మీకు అర్థమైనట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అర్థం కాకపోయినా నాకు వీడియో ద్వారా మీకు మెసేజ్ ద్వారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను మళ్ళీ మీకు ఎట్లాంటి వీడియోలు కావాలనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.